మేడ్చల్ మల్కాజ్గిరి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. వరకట్న వేధింపులు తాళలేక గృహిణి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివాహం జరిగిన 2 ఏళ్లకే ఈ విషాదం చోటు చేసుకోవడం అందరినీ షాక్ కి గురిచేసింది. గత కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త రమేష్ తో పాటు అత్తమామలు ఆమెను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక తమ కూతురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు తాళలేక గృహిణి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివాహం జరిగిన 2 ఏళ్లకే ఈ విషాదం చోటు చేసుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. గత కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త రమేష్ తో పాటు అత్తమామలు ఆమెను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక తమ కూతురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అల్వాల్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సంగీత అనే 22 ఏళ్ల యువతి తను భర్త వేధింపులు భర్త అత్యంత వారి వేధింపులు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన నెల రోజుల నుంచే వీరి వేధింపులు మొదలైనట్టుగైతే ప్రస్తుతం మృతురాలకు సంబంధించిన బంధువులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం చేయవాలంటూ ప్రతిరోజు చిత్రింపులు గుర్తించేవారు. 2-3 సార్లు ఇంటికి పంపించినప్పుడు పెద్ద మనుషుల సమక్షంలోనే ఒప్పందం చేసుకున్నాం. అయినప్పటికీ కానీ వాళ్ళ తీరు మాత్రం మారలేదు. తీవ్రమైనటువంటి చిత్రహింసకు గురి చేయడంతోనే చివరికి వాళ్ళు తను ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందన్నటువంటి ఆవేదన అయితే కుటుంబంతో వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు నిత్యం నరకం అనుభవించింది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అతను తన అల్లుని విషయంలో ఏమాత్రం మార్పు రాలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎవరైతే బాధితుల కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భర్త రమేష్ తో పాటు అత్తమామలు కూడా ప్రస్తుతం వారికి కేసు నమోదు చేసి ఈ దర్యాప్తు కొనసాగిస్తారు. డెడ్ బాడీ ఆల్రెడీ గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం తరలించారు. ఈ ఎవరైతే బాధిత కుటుంబం ఆరోపణ చేస్తుందో ఆరోపణకు సంబంధించిన పూర్తి వారితో విచారణ చేసిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ రమణ.